మాజీ మంత్రి హరీష్ రావు నివాసానికి కేటీఆర్ వెళ్లారు. దాదాపు 2 గంటల పాటు ఇరువురు సమావేశమైనట్టుగా తెలుస్తోంది. తాజా రాజకీయాలపై చర్చించినట్లుగా సమాచారం. హరీష్ రావు తండ్రి ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో హరీష్ రావు కేటీఆర్ 2 గంటల పాటు సమావేశం కావడం వెనుక ఆంతర్యం ఏముంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చేత కాసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లారు. కేటీఆర్ వెళ్లిన తర్వాత మాత్రం తాజా రాజకీయ పరిస్థితులపైన కూడా ఇరువురు కూడా చర్చించినట్టు సమాచారం. రీసెంట్ గా బీఆర్ఎస్ కు సంబంధించినందుకు వివిధ కార్యక్రమాల పైన కూడా నిర్వహిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా హరీష్ రావు కూడా తెలంగాణ భవన్ వేదిక కూడా కేటీఆర్ నాయకత్వంలో అంటే ఇలాంటి బాధ్యతలు అప్పయినా కూడా పనిచేస్తాను అంటూ కూడా తెలిపిన నేపథ్యంలో మాత్రం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసినప్పటి నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కేసీఆర్ వెంటే ఉన్నాను, ఫ్యూచర్ లో కూడా కేసీఆర్ వెంటనే ఉంటారని చెప్పి హరీష్ రావు క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే సందర్భంలో మాత్రం ఇరువురు సమావేశం దాదాపు 2 గంటల పాటు జరిగింది. కాబట్టి ఈ 2 గంటల పాటు సమావేశంలో మాత్రం ఇలాంటి అంశాలపై చర్చించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు మంత్రి కొండశ్రీక మాత్రం కమిషన్లకు సంబంధించిన అంశంపైన కూడా మాట్లాడారు. కాబట్టి ఇదే అంశంపైన కూడా ఇద్దరు కూడా చర్చించినట్టు కూడా సమాచారం. దాంతో పాటుగా తాజా రాజకీయ పరిస్థితులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చే రోజుల్లో మాత్రం ఏ విధంగా బలోపేతం దిశగా అడుగులు వేసే విధంగా కూడా కృషి చేయాలన్న దానిపై కూడా ఇరువురు కూడా చర్చించినట్టు కూడా సమాచారం ఉంటుంది. 2 గంటల పాటు కూడా ఇరువురు భేటీ అయ్యారు. కాబట్టి ఈ భేటీలో మాత్రం ఇలాంటి అంశాలపైన చర్చించారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అంటే హరీష్ రావు నివాసానికి కేటీఆర్ వెళ్లిన సందర్భానికి సంబంధించినందుకు బీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇరువురు కూడా భేటీ అయ్యారు. కాబట్టి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కు సంబంధించినందుకు సంస్థాగతంగా ఏ విధంగా పార్టీని బలోపేతం చేసుకోవాలి అనే అంశాలపై కూడా చర్చించవచ్చు అనే దానిపై కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. దీంతో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు తండ్రికి ఆరోగ్య పరిస్థితి పైన కూడా కేటీఆర్ ఆరాధించినట్టు కూడా సమాచారం. దీంతో తాజా రాజకీయ పరిస్థితులు ఇంకా ఏ అంశాలపై కూడా చర్చించారు అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. ప్రతినిత్యం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ చేస్తున్న అవలంబించిన విధానాలు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా ఇరువురు కూడా ఎక్స్ వేదికగా కూడా విమర్శనాలు గుప్పిస్తున్నారు. తాజాగా కూడా ఇరిగేషన్ అంశం పైన కూడా హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లకు సంబంధించినందుకు మాత్రం దానికి బహిరంగ చర్చ కూడా నేను సిద్ధమంటూ కూడా హరీష్ రావు కూడా ఒక సవాల్ విసిరిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇలాంటి అంశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అంశంపైన కూడా చర్చించినట్టు ఇప్పటివరకే సమాచారం ఉంటుంది. కానీ 2 గంటల పాటు ఎలాంటి అంశాలు ఎలాంటి రాజకీయ పరమైన అంశాలపైన కూడా ఇద్దరు చర్చించారని దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.